హరే కృష్ణ, అందరు ఎలా ఉన్నారు? మీరు నా షార్ట్ వీడియోస్లో చూసే ఉంటారు. మా ఫ్రెండ్ వాళ్ళ గార్డెన్ నేను షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేశాను. బట్ చాలామంది హోల్ గార్డెన్ టూర్ చేయమన్నారు. బట్ నాకు అప్పుడు టైం సరిపోక నేనైతే తీయలేకపోయాను. బట్ ఫైనలీ ఇప్పుడైతే షూట్ చేస్తున్నాను వాళ్ళ గార్డెన్ మొత్తం. లిటరలీ నేను ప్రతిసారి ఎప్పుడు వచ్చినా వీళ్ళ గార్డెన్లో చాలాసేపు స్పెండ్ చేసి అయితే వెళ్తాను. అండ్ ఇక్కడ స్టార్టింగ్లో రోజ్ ప్లాంట్స్ ఉన్నాయి, కొన్ని అన్నీ వాడే చూపిస్తానన్నాడు. అండ్ కొన్నిటికి పేర్లు చెప్పాడు, కొన్నిటికి నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నా. కాయలు వచ్చినాయి, రాలేదండి ఫ్రెండ్స్. కొన్ని చోట్లయితే నేను వాయిస్ ఓవర్ అయితే ఇవ్వలేదు. మా ఇద్దరి మధ్య ఫన్నీ కాన్వర్జేషన్ అలాగే యాడ్ చేయాలనిపించింది. సో అలానే అప్లోడ్ చేస్తున్నా. వీళ్ళ హౌస్లో మ్యాక్సిమం అన్ని పెద్ద ప్లాంట్స్ లైక్ ఫ్రూట్ ప్లాంట్స్, ఫ్లవర్ ప్లాంట్స్ అయితే వేసేసారు. వెజిటబుల్స్ అయితే అసలు లేవనుకుంటా, ఎక్కువ వేయలేదు. సో నేనైతే సీడ్స్ తెచ్చేసి ఇంకా ఇక్కడ అన్ని వెజిటబుల్స్ అన్నీ వేపియాలి వాడితో. చాలా స్పేస్ ఉంది వీళ్ళకి, చాలా రకాల వెజిటబుల్స్ కూడా గ్రో చేసుకోవచ్చు. ఏం వెరైటీ తెలియదు అంటే ఫ్రెండ్స్, ఎందుకు వస్తారో కూడా తెలియదు. ఫ్రెండ్స్ రెండు చేతులు పెడితే ఏమనుకోర్రా వాళ్ళు? రెండు చేతులు అనుకుంటా. ఇది ఎప్పుడు ఇట్లా పురుగు పట్టింటారు ఫ్రెండ్స్. వీడు ఏం చేయడు ఫ్రెండ్స్, దీనికి నిమాయిలు కొట్టాలి. లాంగ్ వీడియో నేను తీసేటట్లేదు, నువ్వు తీసుకుంటున్నట్టు. నేను వీడియో తీసేప్పుడే ఆ చెత్త బండి కూడా వచ్చింది, బ్యాక్గ్రౌండ్లో అంతా దాని సౌండ్ వస్తుంది. అందుకే కొంచెం ప్లేస్ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఇది మల్లె చెట్టు, గుండు మల్లె పూలు ఇప్పుడు ప్రూన్ చేశారు, మరి ఇప్పుడు మళ్ళీ బ్లూమింగ్ అనేది స్టార్ట్ అవుతుందంట. అండ్ ఈ సైడ్ వచ్చేసి ఎగ్జోరా ప్లాంట్ ఉంది పైన, దాని కింద ఈ మల్లెపూల చెట్టు ఉంది. ఇదైతే ఎగ్జోరా ప్లాంట్. ఎన్ని గుత్తులు పూలు అయితే వస్తాయండి. లాస్ట్ టైం నేను షార్ట్ వీడియోలో కూడా అప్లోడ్ చేశాను వీళ్ళ గార్డెన్లోది. వీళ్ళైతే రెగ్యులర్గా ఏం ఫర్టిలైజర్స్ ఇవ్వరు, ఎప్పుడో సారిస్తూ ఉంటారు. నేలలో కాబట్టి కొంచెం బాగా ఉంది ఈల్డ్. బట్ ఫర్టిలైజర్స్ ఇస్తే ఇంకా మంచిగా ఉంటుంది. చెప్పాను వాడికి కంపోస్టింగ్ అదంతా చేయమని, వాడు చేస్తున్నాడు. వీళ్ళకి పెద్ద మ్యాంగో ప్లాంట్ ఉంది. ఇది బేనిషమా మ్యాంగోస్ ఇచ్చారు నాకు. ఎంత స్వీట్ ఉన్నాయంటే అవి చూడ్డానికి గ్రీన్గా కనబడుతున్నాయి, అంతే చాలా స్వీట్గా ఉన్నాయి. మేము మామూలుగా తెచ్చుకున్నాం మన మార్కెట్లో. ఊరికే పైనకి మాత్రం కలర్ బాగా కనపడతాయి, కానీ లోపల ఏం స్వీట్ ఉండదు. ఇవి మనకు ఆర్గానిక్గా చెట్టు మీదే రాయిపోయి ఇలా వీళ్ళు బాగా నెట్ కట్టర్ కింద పడి ఫ్రూట్ డ్యామేజ్ కాకుండా చాలా చాలా స్వీట్గా ఉన్నాయి. వరస్ట్ థింగ్ ఏంటంటే వీడు ఏంటివి తినడు, ఫ్రూట్స్ ఏవి తిండు, జ్యూసెస్ కూడా తాగడు. ఊరికే వేస్ట్ వీడికి మ్యాంగో ట్రీ. మా ఇంట్లో నింటేనా పడిన వెంటనే నేనే తినేస్తా అంటే అన్ని. అనుకోలేదండి ఇన్ని పట్టాయని, ఇంత బాగా పట్టు ఇట్లా ముందరికి అనుకున్నాం. సమ్మర్ చేయబెట్టే కాదు. వీడియోల మధ్యలో ఎక్కడ కూడా నన్ను చేయపెట్టినాడు, అన్నీ వాడే చూపిల్లంటాడు. అండ్ ఇక్కడ వీళ్ళకైతే రెండు పెద్ద లెమన్ ప్లాంట్స్ ఉన్నాయి పక్కనే. ఆ లెమన్స్ అయితే ఎన్ని కాస్తంటే ఒక రోజుకు ఒక 50-60 లెమన్స్ అయితే రైప్ అయిపోయి చెట్టు మీద అక్కడే పడిపోయింటే వీళ్ళు పైకి వెళ్ళి అన్ని కలెక్ట్ చేసుకుంటారు. అండ్ వీళ్ళు తమలపాకు చెట్టు కూడా పెట్టారు. అది ఆ మడి మొత్తం స్ప్రెడ్ అయిపోయింది, బాగా హెల్తీగా ఉన్నాయి లీవ్స్ కూడా. చెట్టుకైతే అల్లిచ్చారు దాన్ని ఆ సైడ్ అంతా, అందుకే కొంచెం నీట్గా గ్రో అయింది. ఇప్పుడు కిందకు కూడా అంత పాకుతూ ఉంది. అండ్ ఇక్కడే వీళ్ళు సీతాఫలం చెట్టు కూడా ఉంది. ఆడ తినేసిన విత్తనాలన్నీ చిన్న చిన్న బ్యాగ్స్లోకి అయితే, గ్రో బ్యాగ్స్, పాలిథిన్ బ్యాగ్స్లోకి అయితే వేశారు. వీళ్ళకి తోట కూడా ఉంది. ఆ సాప్లింగ్స్ అన్నీ నెక్స్ట్ సీజన్లో తోటలో నాటిస్తారు. అంతలోపల అవి కొంచెం సైజ్ కూడా అవుతాయి. అండ్ కరేపాకు చెట్లు కూడా చాలా ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి లెమన్ గ్రాస్ ప్లాంట్. నేను చిన్న ప్లాంట్ అయితే ఇచ్చాను, అది ఇంత బాగా గ్రో అయిపోయింది. అండ్ ఇప్పుడు కూడా నేను నా చేత్తో చూపిస్తుంటే నువ్వు చేయి నేను చూపిస్తానని వాడు చూపిస్తున్నాడు. అండ్ వాడు కూడా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసేసాడు. దాని లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చెక్ చేయండి. వాడు మోస్ట్లీ గార్డెనింగ్ అండ్ యోగా గురించి అయితే వీడియోస్ చేస్తున్నాడు.
నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది వీళ్ళు గార్డెన్కి వచ్చినప్పుడల్లా. చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇంటి చుట్టూ చెట్లతో. నాకేదో వేరే చిన్న సైజ్ విలేజ్కి వెళ్ళిపోయిన ఫీలింగ్ అయితే వస్తుంది. అలా ఇంటి చుట్టూ ప్లాంట్స్ ఉన్నాయి, చాలా బాగా అనిపిస్తుంది వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు. అండ్ ఇది వచ్చేసి ఇంకో మల్లె చెట్టు. వీళ్ళ ఇంట్లో 4-5 మల్లె పూల చెట్లు ఉన్నాయి. అండ్ దాని పక్కనే ఇది బచ్చలాకు చెట్టు. నెలలో వేశారు కాబట్టి చాలా మంచి గ్రోత్ ఉంది. లీఫ్ సైజ్ అయితే చాలా పెద్దగా ఉంది. సో ఇప్పుడు మేము కూడా ప్లాంట్స్ అన్నీ షిఫ్ట్ చేస్తున్నాం కాబట్టి అక్కడ కొంచెం గ్రౌండ్ ప్లేస్ ఉంది. అలాంటి ప్లేస్లో నేను వెజిటేబుల్స్ అన్నీ వేయాలనుకుంటున్నాను. ఇంటికి అయ్యే వెజిటేబుల్స్ మనం నేలలో వేస్తేనే కొంచెం ఈల్డ్ అనేది ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు గ్రౌండ్లో నాటినప్పుడు. సో మ్యాక్సిమం ఆ న్యూ ప్లేస్లో నేను ప్రతి కార్నర్ని యూటిలైజ్ చేసుకుంటాను. ప్రతి ప్లేస్లో ప్లాంట్స్ అయితే గ్రో చేయాలనుకుంటున్నాను. సో చూడాలి ఎలా వెళ్తుందో. వీళ్ళకైతే చాలా స్పేస్ అయితే ఉంది కానీ పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకోలేదని నాకు అనిపించింది. ఏవి ఎక్కడ పెట్టుకోవాలి, ఎక్కడ సన్లైట్ వస్తుంది, బట్ బాగానే ఉంది చూడ్డానికి. పేరు కూడా తెలియకుండా బనానా చెట్లు పెంచుతారు. ఇక్కడ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇది రెండోది. ఇంకా పరం చెట్టు. ఇది ఇంకొక అరటి చెట్టు ఫ్రెండ్స్. ఇది ఇంకొక అరటి చెట్టు. మా కెమెరామ్యాన్ మధ్య మధ్యలో చేతులు పెడుతుంటాడు, అలా ఏం పట్టించుకోకండి. ఇది పరింకాయ చెట్టు అండి. ఇది ఇంకో మామిడి చెట్టు, చాలా బాగా. నేను మళ్ళా ఇస్తాను నీట్. ఇంకో లెమన్ ప్లాంట్. ఇది ఇంకో లెమన్ ప్లాంట్, చాలా బాగా గ్రో అయింది. మునగాకు కాయలు లేవు, తినేసినాడు ఎప్పుడు. ఇదే మన బ్యూటిఫుల్ మునగ చెట్టు. చూడండి పైకి ఎంత బాగా గ్రో అయిపోయిందో. ఇది చూడండి దానిమ్మకాయలు, పూలు కూడా వచ్చాయి, ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయింది. కాయలు మాత్రం రావండి, వస్తాయండి. చూడండి ఫ్లవరింగ్ ఎంత బాగా వచ్చాయో. అసలు నేను కొట్టేద్దాం అనుకున్నాను, ఎందుకు నాకు అలా ప్రాణాలు. ఇది మళ్ళీ చెట్టు, ఇది ఇంకొకటి, చాలా బాగా పూలు కూడా వస్తున్నాయి. ఇది అయిపోయింది అరటి చెట్టు, ఈరోజు కోసేయాలి. ఇది కొత్తగా స్టార్ట్. ఇది ఇంకొకటి, ఇది ఇప్పుడు గెల వేసింది అరటి చెట్టు. చూడండి ఎంత బాగుందో గెల. కేవలం అలా. ఇది ఇంకో మునగ చెట్టు అండి, చిన్నది, చచ్చిపోయి కూడా మళ్ళీ బతికింది. చచ్చిపోయి బతకమండి ఆ పిల్లడికి తగిలి. ఇది నా ఎరువు, చూడండి అవన్నీ కాంతులు. ఇది నా ఎరువు అండి, ఇదంతా నా ఎరువు. నేనంతా కలెక్ట్ చేసి ఇక్కడే వేస్తాను. ఇది చూడండి ఇది ఇంకొకటి చిన్నది. ఈ పక్కింటి సపోటా చెట్లు ఫ్రీగా వీళ్ళే దొంగిలిస్తారండి సపోటాలు. ఆ చెట్లు అంటే వీళ్ళ ఇంట్లోకి వచ్చిందే వీళ్ళే చెట్టు అండి, పక్కింట్లోకి మన ఇంట్లోకి వచ్చేసాయి కానీ వీళ్ళే కొట్టేస్తారండి అవన్నీ. ఇది గన్నేరు చెట్టు అండి, పూలు కూడా కాస్తాయి. ఇది లోపలికి వెళ్ళింది. ఇది గన్నేరు చెట్టు, ఇలా లోపలికి పడిపోయింది. అటువైపు పూలు మేము హారెస్ట్ చేస్తాం. ఇవన్నీ చిన్న చిన్నవి. చూడండి ఇది టెంకాయ చెట్టు, ఇంత బాగా గ్రో అయ్యి కాయలు కింద పడి వాడి మీద పడితే ఇంకా బాగుంటుందండి, చాలా బాగా కాస్తాయి. ఇది బ్యూటిఫుల్ కర్రీ లీవ్స్, చాలా బాగా హైట్ కూడా అయింది. ఇది ఇటు సైడ్ తమలపాకులు. ఇది మన ఇంట్లో ఉండే తులసి చెట్టు అండి, చూడండి తులసి ఆకు కూడా చాలా బాగా ఉన్నాయి. ఇది కర్రీ లీవ్స్ అండి, అది ఉసిరి చెట్టు అండి. ఇది మల్లి చెట్టు, కరివేపాకు చెట్టు కనిపిస్తుంది. అదిగోండి ఇదంతా. చూడండి ఇది ఇంకొక చెట్టు, ఇందులో నుంచి కాయ కూడా పడిందండి. వేస్ట్ అండి వీళ్ళ ఇంట్లో టెంకాయ చెట్టు, టెంకాయలు తాగరు వీళ్ళు. తాగుతామండి.
ఇది కూడా సపోర్ట్ చేయండి వాళ్ళని. మళ్ళీ కొట్టేస్తారు చూడండి పైన ఎంత బాగా గ్రో అయిందో వాళ్ళది. వీళ్ళే కొట్టేస్తారు కాయలన్నీ. చిన్న పెద్ద సైజ్ మనీ ప్లాంట్ అండి. చూడండి ఫ్రెండ్స్, మా కెమెరామ్యాన్ కూడా కొన్ని తీసుకెళ్ళాడు. ఇంతవరకు గ్రో అయింది. ఇది కూడా ఒక టెంకాయ చెట్టు అండి, అది చూపించడం మర్చిపోయాను. ఇది ఒక చిన్న తమలపాకు అండి, ఇక్కడ నాకంటే ఇలా గ్రో అయిపోయింది. ఇది కనకాంబరాలు, కపిరిల్లాకండి. ఇది నవ్వుకుంటారు ఆ తల మీద చూస్తారు. నేను మిక్సీ ఎక్కడ కూడా తీసుకున్నా. నీ సైజ్ చేసి భయపడతాను. ఫ్రెండ్స్ ఇంకా మొలకలు ఇది చూడండి ఎలా గ్రో అయింది. అండ్ వాడు ఇందాక చూపించిండేది వచ్చేసి గంజరాకు. అది ర్యాండమ్గా అదే గ్రో అయిపోతుంది మా ఏరియాలో. సమ్మర్లో పిచ్చి పిచ్చిగా గ్రో అయిపోతుంది గంజరాకు. అండ్ వీళ్ళకి టెర్రస్ మీద సౌడు అని ఏమో అంటారంట, అది వేపించారంట. సో అందులో అయితే ఆ గంజరాకు అంతా మొలిచింది. అండ్ వీళ్ళ ఇంట్లోకి 2 సపోటా ప్లాంట్స్ అయితే ఉన్నాయి, ఆ పక్క ఒకటి ఈ పక్క ఒకటి, ఆ పక్క ఇంట్లో వాళ్ళవి. వీళ్ళకి నియర్లీ 10 to 12 kgs వస్తాయంట ఒకసారి పీక్తే. సగం ప్లాంట్ వీళ్ళ ఇంట్లోకి ఉంది, సగం ప్లాంట్ ఆ పక్కకు ఉంది. అండ్ ప్లాంట్స్ కూడా చాలా హెల్తీగా ఉన్నాయి వీళ్ళ ఇంట్లో ఉండే అన్నీ, బాగా పెద్ద పెద్ద మొక్కలు కాబట్టి. అండ్ ఇది వచ్చేసి వీళ్ళ నిమ్మ చెట్టు, ఆ కింద నుండి పైకి వచ్చింది, అంతా మిద్ది పైకి వాలిపోయింది. ఈ ప్లాంట్ కూడా చాలా ఎక్కువ ఫ్రూటింగ్ అయితే ఉంది, కాయలు అయితే రెగ్యులర్గా వస్తూనే ఉంటాయంట. ఎందుకంటే నెలలో వేశారు కదా, గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. అండ్ అది వచ్చేసి మామిడి చెట్టు, బేనిష మామిడి పండ్లది, సీజన్లో చాలా బాగా కాస్తాయి. అండ్ నిమ్మ చెట్టు కూడా ఈ సైడ్కి అంతా వాలిపోయింది మొత్తం. వీళ్ళకి టెంకాయలు కూడా చాలా చాలా వస్తాయి. వీళ్ళకి మొత్తం 7 plants ఏమి ఉన్నాయి టెంకాయ చెట్లు. సో అవి పడుతూనే ఉంటాయి, వీళ్ళు హార్వెస్ట్ చేయరు, పడినప్పుడు ఏరుకుంటారు. అండ్ ఇందాక చూశాను పెద్ద చిన్న సైజ్ టబ్ లాంటి దాంట్లోకి వేసి పెట్టారు ఆ కోకోనట్స్ అన్నీ, పెద్ద సైజ్ టబ్లో అయితే ఉన్నాయి అవన్నీ. అండ్ ఈ నిమ్మకాయలు కూడా వీళ్ళు చెట్టు నుండి రాలిపోయిన తర్వాతే కలెక్ట్ చేసుకుంటారు. అండ్ చాలా మంచి ఈల్డ్ కూడా ఉంది ప్లాంట్కి. వాడైతే ఆల్టర్నేటివ్ డేస్ వచ్చి తీసుకుంటాను, లేదంటే ఒక్కోసారి ఎక్కువ ఈల్డ్ ఉన్నప్పుడు రెగ్యులర్గా వస్తాను డైలీ అన్నాడు. అండ్ వచ్చినప్పుడల్లా బౌల్ నిండుకు అవుతాయంట, ఒక 40 to 50 నిమ్మకాయలు అయితే వస్తాయంట. బట్ వీళ్ళు ఫర్టిలైజర్స్ ఇస్తే ఇంకా మంచి ఈల్డ్ అయితే వస్తుంది. వీళ్ళైతే అసలు ఏమి ఇవ్వరు ఈ ప్లాంట్స్కి. అండ్ ఇప్పుడిప్పుడే కంపోస్టింగ్ అయితే చేస్తున్నాడు వాడు. అండ్ కొన్ని లిక్విడ్ ఫర్టిలైజర్స్ కూడా ట్రై చేస్తున్నాడు ప్లాంట్స్కి. నాకు కానీ ఇంత స్పేస్ ఉంటే మాత్రం అసలుకి నింపేసేవాడిని మొక్కలతో. క్లీన్గా చేయడు ఫ్రెండ్స్, నిమ్మకాయలు ఒకటి ఏరుకుంటాడు. చేయాలి ఫ్రెండ్స్ ఒకరోజు 10 ఏళ్ళకి ఒకసారి చేస్తాడు. ఇక్కడ చాలా పెద్ద చెట్టు ఫ్రెండ్స్, చాలా బాగా నిమ్మకాయలు కూడా ఇస్తాయి. చూడండి ఫ్రెండ్స్ సైజ్ ఎంత ఉన్నాయి ఒక్కొక్కటి, ఎంత చిన్నగా ఉన్నాయి ఫ్రెండ్స్, ఇంకా పెరుగుతాయి. అదిగోండి ఫ్రెండ్స్, నన్ను చూసి నవ్వుకున్నాను ఫ్రెండ్స్. అటుపక్క చూపిద్దాం. చూడండి ఫ్రెండ్స్, పెద్ద కింద కూడా చాలా పడ్డే ఉంటాయి. అక్కడ కవ్వ చూస్తాను చూడండి ఫ్రెండ్స్, అమ్మ మీ నుంచి నవ్వుకుంటారు ఫ్రెండ్స్. కవ్వ పైనుంచి చూడండి ఫ్రెండ్స్, వ్యూ చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇవన్నీ నేను ఇప్పుడు ఇంటికి పోయి అమ్ముకుంటా ఫ్రెండ్స్, ఎత్తిపోతాను ఫ్రెండ్స్. ఇలా దిగాను ఫ్రెండ్స్, ఒక కట్టి తీసుకొని ఏరుకుంటున్నాడు ఫ్రెండ్స్. ఇలా నిమ్మకాయలు ఉన్నాయి ఫ్రెండ్స్. బౌల్లోకి వేసి ఫస్ట్ దానికి కట్ట పక్కన పెడదాం. ఇలా బౌల్లోకి వేసుకోవాలి. షెడ్ అల్లాడిపోతుంది ఫ్రెండ్స్, బరువు తట్టుకోలేక. నిమ్మకాయలు చూడండి ఫ్రెండ్స్ ఎన్ని వచ్చాయో, ఇంకా అటుపక్క కూడా ఉన్నాయి. పీకండి ఎట్లా మాగైనా కదా, బౌల్లోకి వేయండి. ఇవి 10 రూపాయలు కొట్టి రోడ్లో అమ్ముతాడు ఫ్రెండ్స్ ఈరోజు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కంప్లీట్లీ ఆర్గానిక్. అనంత వెబ్సైట్ లో ఉంటే చెక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, కింద అంతా చాలా
ఇంకా చాలా ఉన్నాయి. వాడి దెబ్బకి షెడ్ గలగలాడుతుంది ఫ్రెండ్స్. కింద పడితే నాకు అంతకంటే ఆనందం ఏముండదు. ఇలా మనం ఒక్కొక్కటి కొన్ని ఏరుకోవాలి. 10 రూపాయల కోట అంట. వీళ్ళు ఇల్లు అడ్డా చెప్తాను వచ్చి కొనుక్కోండి. వాడు ఎదురుగా అవ్వ కొనుక్కున్నా ఇలేదంట ఫ్రెండ్స్. ఇప్పుడు కెమెరామెన్ ఎక్కువ చూపిస్తున్నారు ఫ్రెండ్స్. అనుకోండి ఫ్రెండ్స్, అంకుల్ వీళ్ళ తాతే కోతి దిగుతుంది ఫ్రెండ్స్. చాలా జాగ్రత్తగా దిగాలి ఫ్రెండ్స్. ఇది నచ్చిన చాలా నన్ను వీడియో తీస్తాను. మా ఫాలోవర్స్ భయపడాలి కదా నేను చూసి. నిమ్మకాయలు మర్చిపోయి కోతి చేతిలో పట్టుకునే చూపిల్లంట ఫ్రెండ్స్. నిమ్మకాయలు వచ్చాయి. మా కెమెరామెన్ అలాగే ఉంటుంది ఫ్రెండ్స్. మా ఇంట్లో ఫ్రెండ్స్ చిన్న సైజ్ మనీ చాలా బాగుంటాయి. ఆకులు ఏమంటే మనీ రాదు ఫ్రెండ్స్ దానిలో అంతే తేడా. ఇంకా అన్ని మిగతా సేమ్ టు సేమ్. ఫస్ట్ నేనైతే వీడియోకి వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకున్నాను, అంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను. బట్ ఎందుకో మా ఇద్దరి మధ్య ఫన్నీ కన్వర్జేషన్ యాడ్ చేస్తేనే వీడియో ఇంకా బాగుంటుంది అనిపించింది. సో ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయకుండా అలా తీసుకుంటూ వెళ్ళిపోయాను. ఇంటికింటో వాళ్ళ ఇంటి మీద వేసినారు కానీ వాళ్ళ కోటి కూడా ఇటు ఫ్రెండ్స్. చూడు అయిపోయాయి ఫ్రెండ్స్, అన్నీ పోయాయి ఫ్రెండ్స్. ఇంత పెద్దగా ఉంది అడగండి ఫ్రెండ్స్. పీకద్దాను ఉండండి ఫ్రెండ్స్. పీకక్కనే వచ్చేసింది అది. చూడండి ఫ్రెండ్స్ మ్యాజిక్. మా కెమెరామ్యాన్ కూడా ముచ్చట పడుతుంటే ఇలా తీస్తున్నాను ఫ్రెండ్స్. ఎత్తండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎంత జంప్ ఉందో అది. అండ్ ఈ షుగర్ కేన్ కూడా గ్రో అయ్యాయి కానీ అంత హెల్తీగా అయితే లేవు, అంత స్ట్రాంగ్గా కూడా గ్రో అవ్వలేదు వీళ్ళు ఫర్టిలైజర్స్ అయ్యాక. బట్ నేనైతే అంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఫర్టిలైజర్స్ అయితే ఏమన్నాను. అండ్ ఇంకా చాలా రకాల వెజిటబుల్స్ అయితే గ్రో చేపిస్తాను డెఫినెట్లీ వీటితో. అండ్ ఈరోజు అయితే మేము ఇవన్నీ పీకాము. మునగాకు, బచ్చలాకు, మామిడి పళ్ళు చూడండి ఎంత బాగున్నాయో. అవి నిమ్మకాయలు. మా కెమెరామ్యాన్ అండి అది ఎవరే కాదు. జజ్జిరాకు, గంజిరాకు, గింజిరాకు, తోటకూర. ఇదండి వాళ్ళ వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. హరే కృష్ణ.